శ్రీ స్వామి సమర్థ మంగళవేళలో ఉన్నప్పుడు మరికొన్ని లీలలను మనము ఇప్పుడు చూద్దాం. స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు ఒకసారి మంగళవేడ అనే గ్రామంలో మండుటెండలో వెళుతూ ఉన్నారట స్వామివారు. అక్కడ బాబాజీ భట్ అనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆ మంగళవేడ గ్రామంలో బాబాజీ భట్ అనే బ్రాహ్మణుడు ఉన్నారు. అయితే స్వామి సమర్థ ఆ బాబాజీ భట్ అనే అతని ఇంటికి వెళ్ళి మంచినీళ్ళు కావాలని అడిగారట స్వామివారు. సాక్షాత్తు శ్రీ స్వామి సమర్థ దత్తాత్రేయుల స్వామివారు అంటే పరమాత్ములు. అలాంటి పరమాత్ముడు మరి పంచభూతాలనే వారు సృష్టించే ఆ పరమాత్మకే అందులో ఒకటైనటువంటి మరి ఈ నీరు కావాలని స్వామివారు అడగటం చాలా చిత్రం అనిపిస్తుంది మనకి. అంటే అవధూతలు ఆ విధంగా అవతరించినప్పుడు భువిపైన పరమాత్ముడు భువిపైన అవధూత రూపమున అలా అవతరించినప్పుడు మరి వారు మామూలు మనుషులకి ఈ విధంగా ఒక మాయను చూపుతూ ఉంటారు. అంటే నీరు కావాలని ఇలా చెప్తూ ఉంటారన్నమాట. ఇక్కడ కూడా అలాగే జరిగింది. స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారు మరి ఎండలో తిరిగి వచ్చిన తర్వాత ఆయన మరి ఈ మంగళవేడ అనే గ్రామంలో బాబాజీ భట్ ఇంటికి వెళ్ళి నాకు మంచినీళ్ళు కావాలి అని అడిగారట స్వామివారు. అంటే మంచి తీర్థం కావాలి అని అడిగారు. ఆ ఇంటిలో ఉన్నటువంటి ఆ బాబాజీ భట్ భార్య వచ్చి స్వామివారిని చూసి చెప్తుంది, స్వామి మాకు మా ఇంట్లో ఉన్నటువంటి బావి పూర్తిగా ఎండిపోయింది, మరి అందులో నీళ్లు లేవు అని తన బాధని చెప్తుంది. స్వామివారికి చెప్పుకుంటుంది. మరి మీరు మంచినీరు అడిగారు కదా, మరి బావి ఎండిపోవట చేత నా దగ్గర నీళ్లు లేవు స్వామి అని పాపం బాధాకరంగా చెప్పడం జరుగుతుంది. చిత్రం ఏమిటంటే మనం మొదలు చెప్పుకున్నాం, స్వామి సమర్థ అక్కల్కోట్ మహారాజు గారిది వారి యొక్క లీలలు చాలా చాలా మనకి అద్భుతంగా ఉంటుంటాయి, మనకి ఆహ్లాదకరంగా ఉంటుంటాయి. ఆ లీలలు వింటున్న కొద్దీ ఒక్కొక్క లీల మనం చెప్పుకుంటూ వెళ్తూ ఉంటే అది ఏమిటి ఇంత అద్భుతమైనటువంటి లీలలు ప్రదర్శించారా స్వామివారు అనేటువంటి విషయం మనము గ్రహించాలి. ఇక్కడ కూడా అలా జరిగింది. పాపం ఆ ఇంటావిడ ఆ విధంగా నీళ్లు లేవు, మరి మా ఇంట్లో బావి ఎండిపోయింది కాబట్టి నీరు అనేది మాకు కొరత, కాబట్టి మాకు నీరు లేదు కదా అని బాధపడినప్పుడు స్వామి సమర్థ ఏం చేశారట, ఆ బావి దగ్గర వెళ్ళారండి. ఆ ఇంటిలో ఎక్కడైతే బావి ఉందో ఆ బావి కడకు వెళ్ళి అక్కడ ఆ బావి ప్రక్కనే స్వామి సమర్థ ఒక పసిబాలుడిలాగా చిన్న పిల్లవాడిలాగా ఆ ఎండిపోయినటువంటి బావి ప్రక్కనే మూత్ర విసర్జన చేశారట స్వామివారు. ఎంత చిత్రమో చూడండి. ఈ లీలకి మనం ఈ లీలలు వింటుంటే స్వామివారు అసలు ఊహించనిది ఈ విధంగా చేస్తే వారికి ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారికి ఉపకారం జరుగుతుందా అనేటువంటి మనకి సంకోచం కూడా వస్తుందన్నమాట. అంత చిత్రంగా ఉంటాయి స్వామివారి లీలలు ఇక్కడ అక్కల్కోట్ మహారాజు గారిది. మరి ఆయన ఆ విధంగా ఒక పిల్లవాడిలాగా వెళ్ళి మరి ఆ బావి ప్రక్కనే ఒక చిన్న పిల్లవాడిలాగా మూత్ర విసర్జన చేశారట స్వామివారు. మరుక్షణమే ఆ ఇంట్లో ఎండిపోయిన బావి ఒక చుక్క కూడా లేనటువంటి ఆ బావి ఎప్పుడైతే స్వామివారు మూత్ర విసర్జన చేశారో ఆ బావి నీటితో నిండిపోయిందండి. వెంటనే ఎంత అద్భుతమైనటువంటి లీల స్వామి సమర్థ చూపించారో మనము గ్రహించాలి. మంగళవేడ అనే గ్రామంలో మరి ఆ బాబాజీ భట్ అనే ఇంటికి వెళ్ళి ఆయన దేనికి వెళ్ళారు, పేరుకి నీరు కావాలి ఒక మండుటెండలో వచ్చినట్టుగా దాహం అనే ఒక నెపం చూపించి వారికి నాకు నీరు కావాలని ఉద్దేశంతో వాళ్ళకి ఆ కుటుంబీకులకు చూపించారే తప్ప నిజానికి వారు సమర్థులు. దత్తాత్రేయుల స్వామి వారు సాక్షాత్తు ఆ పరమాత్మ దత్తాత్రేయుల స్వామి వారు. మరి అలాంటి దత్తాత్రేయ స్వామి వారికి తెలియదు అనేటటువంటి విషయం అనేది ఉండదు. వారి ఇంటిలో ఉన్నటువంటి కొరత ఆ నీటి సమస్య ఆ స్వామివారికి ముందే ఎరుక. కాబట్టే దత్తాత్రేయుల వారు సాక్షాత్తుగా ఆ ఇంటి సమస్యని తెలుసుకొని వారి ఇంటికి వచ్చి
నీరు కావాలని నెపముతో వారు నీటిని అడిగి ఆ ఇంట్లో నీరు లేదని వాళ్ళ ద్వారానే చెప్పించి చూడటానికి ఆయన ఒక అమాయకుల్లాగా మామూలు సామాన్య మానవుల వల్లే ప్రవర్తించి మాయ చూపించారు. కానీ చివరికి వస్తూ వారు అక్కడ మూత్ర విసర్జనం చేయటం ద్వారా ఆ బావిలో పుష్కలమైనటువంటి నీళ్లు వచ్చిందంట అండి. వారి సమస్య తీరిపోయింది. ఇంటిలో ఉన్నటువంటి వారి ఆ బాబాజీ భట్ కుటుంబీకులకు వారికి నిత్యము నీరు వచ్చేలాగా స్వామి అనుగ్రహించి వచ్చారు అనేటువంటి విషయము మనము గ్రహించాలి. అక్కలకోట మహారాజు గారి తదుపరి అవతారమైనటువంటి శ్రీ షిరిడి సాయిబాబా గారు దత్తాత్రేయ స్వామి వారి 5వ అవతారం. అందులో కూడా బాబావారు వారు ఉన్నప్పుడు శ్రీరామనవమి పండుగ చాలా ఘనంగా చేయించేవారండి బాబాగారు. ఇప్పటికి కూడా షిరిడీలో శ్రీరామనవమికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఇప్పటికి కూడా శ్రీరామనవమి, గురు పౌర్ణమి, అలాగే బాబాగారి సమాధి అయినటువంటి విజయదశమి ఈ పండుగలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు మన షిరిడీలో. శ్రీరామనవమి పండుగని బాబాగారు ఉన్నప్పుడు ఎంతో ఘనంగా చేయించేవారు. ఆ సమయంలో కూడా ఆ రామనవమి పండుగ సమయంలో కూడా అక్కడ ఆ షిరిడి గ్రామంలో 2 నూతులు ఉండేటండి, 2 బావిలు. ఒక బావి ఏమో ఎండిపోయిన బావి, రెండవ బావిలో ఉన్నటువంటి నీరు ఉప్పుగా ఉండేదట. వచ్చిందేమో పండుగ కాబట్టి శ్రీరామనవమి పండుగ. అనేక మంది జనులు భక్తులు అక్కడ చుట్టుపక్కల గ్రామం నుంచి అనేక మంది అక్కడ గుమిగూడుతారనే విషయం అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి అలా అంతమంది రావడం చేత అక్కడ నీటి కొరత అక్కడ కూడా ఏర్పడింది. బాబాగారు ఈ సమస్యని ఏ విధంగా తీర్చారంటే, బాబాగారు ఆ ఉప్పు నీటి ఉన్నటువంటి బావి దగ్గర వెళ్ళి వారి స్వహస్తాలతో అంటే గురుహస్తాలతో పవిత్రమైన గురు స్పర్శతో ఆ పువ్వులను తీసుకొని ఆ పువ్వులు ఎప్పుడైతే గురు స్పర్శను పొందాయో ఆ పువ్వులు స్వామివారు బాబాగారు బావిలో వేయటం ద్వారా ఆ ఉప్పు నీటి బావి పువ్వులు వేయంగానే ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరంతా కూడా మంచినీళ్ళుగా మారిపోయిందిట. అంటే దత్తాత్రేయుల యొక్క ఆ అవతారాలు ఏ విధంగా కొనసాగింపు జరుగుతున్నాయి, వారు స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఏ విధంగా బావి నీరు లేని బావిలో నీరుని ఎలా తెప్పించారో ఇక్కడ సాయిబాబా గారు తదుపరి అవతారమైనటువంటి దత్తాత్రేయుల అవతారమైనటువంటి షిరిడి సాయిబాబా గారు కూడా రామనవమి పండగ సందర్భముగా నీటి కొరత ఉండుట చేత ఉప్పు నీటి బావిలో పుష్పాలు వేయటం ద్వారా నీటిని తెప్పించారు. అంటే వీరందరూ ఒక్కరే, దత్తాత్రేయుల స్వామి వారే ఆ జగద్గురువే, ఆది గురువే అనేటువంటి విషయం గ్రహించాలి. మూలం ఆది గురువు, ఆయనే జగద్గురువు. ఆ సమర్థ సద్గురువే అనేక రూపాలలో ఈ విధంగా వచ్చి వారి లీలలను ప్రదర్శించి చూపుతున్నారు. జగద్గురువుగా వారు రుజువు చేస్తున్నారనేటువంటి విషయం కూడా మనము గ్రహించాలి. ఇప్పుడు దత్తాత్రేయుని అవతారమైనటువంటి ఈ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు, అలాగే దత్తాత్రేయుని అవతారమైనటువంటి సాయిబాబా గారు కూడా ఒక్కరే అనేటువంటి ఈ మంగళవేడాలో స్వామివారు చూపించినటువంటి లీల ద్వారా మనకి రుజువైనది అనే విషయము మనము గ్రహించాలి. శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఒక ముఖ్యమైన భక్తుడు బసప్ప అనే భక్తుడు గురించి చెప్పుకున్నాం. ఆ బసప్ప పేద కుటుంబం అతనిది. ఆ బసప్ప అతను కూడా చాలా పేదవాడు. అతని కుటుంబంలో కూడా ఈ ధనము అది సరిగ్గా లేకపోవటం చేత అతని కుటుంబం కూడా గడుపుటకు చాలా కష్టంగా ఉండే పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి ఆ బసప్ప కుటుంబీకులు కూడా ఆ దంపతులకు కూడా సంతానం లేదు. బసప్ప స్వామి సమర్థ వద్దకు వచ్చి అతని యొక్క బాధను తెలియజేసుకున్నాడు. ఈ విధంగా మాకు ధన సంపాదన సరిగ్గా లేదు, మా కుటుంబము గడువుటకు కూడా చాలా కష్టతరముగా ఉంది, అలాగే మాకు సంతానము లేదు అనే విషయం కూడా స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారికి బసప్ప చెప్పటం జరిగింది. అప్పుడు స్వామి సమర్థ బసప్ప యొక్క కష్టాన్ని విని వారికి నివారణ ఏం చెప్పారు అంటే వటవృక్షం చూపారట స్వామి సమర్థ. అక్కడ ఒక వటవృక్షాన్ని చూపి ఆ చెట్టు యొక్క జిగురును తీసుకొని
దానిలో కొంచెం పంచదార కలుపుకొని ఆ బసప్ప భార్యకి తినిపించమని చెప్పారట స్వామి సమర్థ. నివారణ చూడండి ఎంత చిత్రంగా ఉంటుంది. అవధూతల యొక్క లీలలు, అవధూతల యొక్క మహిమలు, అవధూతలు చూపే ఆ నివారణ ఎంత ఊహకి అందనిగా ఉంటాయనేది గ్రహించండి. సంతానము లేని ఆ దంపతులకి స్వామివారు వారిచ్చినటువంటి ఉపాయము అంటే అక్కడ ఒక వటవృక్షాన్ని చూపి ఆ వటవృక్షానికి ఉన్నటువంటి జిగురుని తీసుకొని అందులో కొద్దిగా పంచదారని కలిపి ఆ బసప్ప భార్యకి ఇచ్చి తినిపించమని చెప్పారట స్వామి సమర్థ. ఎంత అద్భుతమైనటువంటి లీలలు ఇవన్నీ. మనము చాలా ఎంతో ఒళ్ళు పులకరించిపోతుందండి. స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారి యొక్క లీలలు వింటే మనకి ఇప్పుడు జరగబోయేది ఏమిటి, ఇంకా రాబోయే లీల ఏమిటి అనేటువంటి ప్రతి వాళ్ళకి ఒక కుతూహలం కలుగుతుంది, ఆనందం కలుగుతుంది. ఎంత స్వామివారి ఎంత మహిమలు చూపించారు అనేటువంటి ఆనందం కలుగుతుంది. మరి ఈ విధంగా చెప్పంగానే మరి బసప్ప స్వామివారికి మంచి భక్తుడు కదండి. మనం చెప్పుకున్నాం బసప్ప అనేటువంటి స్వామివారిని పూజించేవారు, ఆరాధించేవారు అని ఎప్పుడు కూడా మనం ఇందాక మనం చెప్పుకున్నాం విషయం బసప్ప గురించి. మరి అలాంటి బసప్ప స్వామివారి ఆజ్ఞను శిరసావహించి స్వామి ఏ విధంగా అయితే చెప్పారో అదే విధంగా పాటించటండి. మరి అక్కడ ఉన్నటువంటి వటవృక్షం దగ్గర మరి ఆ జిగురు తీసుకొని కొంచెం పంచదార కలిపి అతని ఇంటికి వెళ్ళి అతని భార్యకి ఇచ్చి తినిపించారట. ఆ బసప్ప భార్య ఎప్పుడైతే స్వామి ఆజ్ఞను పాటించిందో ఆమె గర్భవతి అయి సంతానం కలిగిందిట. దత్తాత్రేయుల స్వామివారు ఒక్కొక్కరికి ఏ విధముగా అనుగ్రహిస్తారు అనేటువంటి విషయము మనకి చిత్రంగా ఉంటుంది. ఇలాగే మరి షిరిడి సాయిబాబా గారి చరిత్రలో కూడా వస్తుందండి. సంతానము లేనటువంటి ఒక స్త్రీ మరి బాబా దగ్గరికి వచ్చి సంతానం కావాలని అడగాలని అనుకొని మరి బాబాకి ముఖ్య భక్తుడైనటువంటి శ్యామ, ఇక్కడ ఎలాగైతే స్వామి సమర్థకి ముఖ్యమైనటువంటి భక్తుడు బసప్ప ఎలా అయితే ఉన్నాడో అక్కడ శ్యామ ద్వారా బాబాని అడిగించాలని ప్రయత్నిస్తుంది. మరి ఆ విషయం శ్యామ ఒకసారి ద్వారకామాయి దగ్గరలో బాబా దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆ తల్లిని సైగ చేసి రమ్మంటాడు, కొబ్బరికాయ తీసుకొని రమ్మని చెప్తాడు మాట శ్యామ. ఆ తల్లి బాబా దగ్గర వచ్చి బాబా యొక్క పాదాలను నమస్కరించి మరి కొబ్బరికాయ బాబాకి ఇవ్వంగానే బాబా ఏమీ ఎరుగనట్టు వారిలాగా, ఆయన అవధూతలు కదండి, వారి దత్తాత్రేయుల యొక్క చర్యలు మనం చెప్పుకున్నాం, చాలా చిత్రంగా ఉంటుందండి. ఆ టెంకాయని తీసుకుని సాయిబాబా గారు ఊరికే ఇది ఏమంటుంది, దీంట్లో ఏంటి చప్పుడు అవుతుంది ఇలా మభ్య పెడుతూ మాట్లాడుతుంటే శ్యామ అంటాడు అప్పుడు ఈ తల్లికి కూడా ఒక పిల్లని ఒక సంతానాన్ని ప్రసాదించు బాబా, మరి కొబ్బరికాయని ఆశీర్వదించు, సంతానం కలిగేటట్టుగా ఆశీర్వదించు బాబా అని వేడుకుంటాడు శ్యామ. ఆ రోజుల్లో బాబా దగ్గర శ్యామ ఎవరి కష్టాలైనా ఎవరికైనా వస్తే బాబా ఆ శ్యామ వాళ్ళ కష్టాలను విని బాబా దగ్గర చెప్పుకునేవాడండి. అంటే పరోపకారానికి అంతగా ఆ శ్యామ తోడ్పడాడనే విషయం మనం గ్రహించాలి. శ్యామ ద్వారా బాబా చెవిన ఎన్నో విషయాలు పడి అనేక మంది భక్తులకి నివారణ కూడా కలిగిందనే విషయం కూడా మనం గ్రహించాలి. అలాంటి నివారణే ఈ తల్లికి కూడా సంతానం లేదు అని వచ్చినప్పుడు మరి ఆ టెంకాయని బాబా ఆ విధంగా మభ్యపెట్టి మాట్లాడుతుంటే ఎప్పుడైతే శ్యామ ఆ టెంకాయని ప్రసాదించు స్వామి, మరి ఆ తల్లికి సంతానం కల్పించు, ఆశీర్వదించు అని చెప్పినప్పుడు బాబా లేదు ఆ టెంకాయను కొట్టు అని ఎన్నిసార్లు చెప్పినా కూడా శ్యామ వేడుట ద్వారా భక్తునికి భగవంతుడు లొంగి, సాయిబాబా లొంగి చివరికి సాయిబాబా గారు ఆ టెంకాయని ఆశీర్వదించి ఆ సంతానము లేనటువంటి ఆ తల్లికి కొంగులో వేసి అనుగ్రహం ఇచ్చి నీకు సంతానం కలుగుతుందమ్మా అని ఆశీర్వదించడం చేత ఆవిడకి సంతానం కలిగింది. ఇప్పుడు ఎలాగైతే బసప్ప భార్యకి సంతానం లేనప్పుడు స్వామి సమర్థ ఏ విధంగా మనము సంతానం కలిగించారనే విషయం ఇప్పుడు ఎలాగైతే చెప్పుకున్నామో మరి దత్తాత్రేయుల స్వామి వారి యొక్క తదుపరి అవతారమైనటువంటి సాయిబాబా గారి చరిత్రలో కూడా ఈ విషయం ఉంటుంది. చూడండి, ప్రతి అవతారం గురించి మనం చదువుతూ ఉంటే బాబాదే కానీ, అలాగే స్వామి సమర్థ గారిదే కానీ, లేదా మాణిక్య ప్రభుల వారిదే కానీ, నృసింహ సరస్వతి స్వామి వారిదే కానీ, శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారిదే కానీ మనం జాగ్రత్తగా
మనం వారి యొక్క చరిత్రలను చదువుకుంటూ వెళుతుంటే వారు సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి వారే అని మనకి రుజువు అవుతుంది అనేటువంటి మనం గ్రహించాలి. ఆ యొక్క లీలలలో వాళ్ళు చూపించేటువంటి ఆ చర్యలు అవన్నీ చూస్తే మనకి సాక్షాత్తు ఆ పరమాత్మ దత్తాత్రేయ స్వామి వారే అనేటువంటి విషయము మనము తెలుసుకొనవచ్చును. ఇక్కడ బసప్ప విషయంలో తెలుసుకున్నాము, సచ్చరిత్రలో. అలాగే బాబా గారు ఏ విధంగా సంతానం లేని స్త్రీకి సంతానం కలిగించారు అనే విషయం కూడా మనం తెలుసుకున్నాం. మరొక లీల మంగళవేడలో ఉన్నప్పుడే స్వామి సమర్థ గారు చూపించారండి. అదేంటంటే మంగళవేడలో ఒక బీదవాడు ఉండేవాట. అతను నిస్వార్థమైనటువంటి మనిషి. చాలా ముఖ్యమైనటువంటి మనకి ఒక మనిషికి నిస్వార్థంగా ఉండటం అనేది నిజంగా అది భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప అలాంటి మనం చేసుకునేటువంటి పూర్వజన్మ పుణ్య ఫలముల చేత అలాంటి నిస్వార్థము మనకి లభిస్తుందండి. నిస్వార్థంతో ఉండాలి మనిషి ఎప్పుడు కూడా. స్వార్థముతో ఉంటే అది వాడికి వచ్చే ఏ ఫలమైనా కూడా అది సరి అయినది కాదు. నిస్వార్థంతో ఉంటే మరి పరమాత్ముడు యొక్క అనుగ్రహం సంపూర్ణముగా ఉంటుందనే విషయము మనం గ్రహించాలి. కాబట్టి మనకున్నటువంటి ఆ బుద్ధిని మనం నిస్వార్థంతో ఉండేటట్టుగా మనము ఈ పరమాత్ముల యొక్క చరిత్రములు కానీ వారి యొక్క మాటలకు కానీ వినడం ద్వారా వారి యొక్క అనుగ్రహం కోసమని పాటుపడి మనము వారి యొక్క చరణాలను పట్టుకుని అలాంటి నిస్వార్థాన్ని మనం కూడా సంపాదించుకోవాలనే విషయం మనం గ్రహించాలి. అలాంటి మంగళవేడలో ఒక బీదవాడు స్వామి సమర్థని ఏమీ యాచించకుండా కూడా నిస్వార్థమైనటువంటి బుద్ధితో సేవించుకుంటూ ఉన్నట్టండి ఒక అతను స్వామివారిని. ఈ విధంగా కొన్ని రోజులు అయిన తర్వాత మరి స్వామి సమర్థ అతను చేసినటువంటి ఆ సేవకు, నిస్వార్థ సేవకు సంతోషించి స్వామి సమర్థ ఒకరోజు స్వప్నములో కనిపించారట. ఆ నిస్వార్థంగా చేసేటువంటి ఆ బీదవాడి యొక్క కలలో స్వామివారు స్వప్నంలో కనిపించారట. కనబడి ఏం చెప్పారంటే, నాయనా నీ ఇంట్లో తులసి చెట్టు ఉంది కదా, ఆ తులసి చెట్టు దగ్గర నీ తండ్రి ధనం పాతిపెట్టాడు కాబట్టి నువ్వు ఆ తులసి చెట్టు దగ్గర ఉన్నటువంటి స్థలమును చూపించి కలలో స్వామివారు ఆ స్థలాన్ని కనుక తవ్వితే నీ తండ్రి దాచిపెట్టినటువంటి ధనం అక్కడ నీకు లభ్యమవుతుంది అని చెప్పి స్వామివారు కలలో అదృశ్యమైపోయారు స్వామి సమర్థ. స్వామివారు పరమాత్ముడు నమ్ముకున్నటువంటి భక్తులకు తల్లి తండ్రి వారేనండి. చూడండి, వారి యొక్క భక్తుల యొక్క కష్టాలని, భక్తుల యొక్క బాధలని, భక్తుల యొక్క అనారోగ్యాన్ని, భక్తులకి కావలసినది కంటికి కనిపెట్టేవాడే ఆ కరుణామయుడు పరమాత్మ అనేటువంటి విషయము మనము గ్రహించాలి. మనమైనా ఒక భక్తుడైనా నిరంతరము ఒక గొప్ప సాధకుడైనా పరమాత్మను సేవిస్తున్నప్పటికీ వాడు ఆ సాధకుడు అలాంటి సాధకుడైనా భక్తుడైనా కూడా అతను నిద్రపోయే సమయంలో నిద్రపోతాడు. కానీ పరమాత్మ మటుకు భక్తుని కోసము కళ్ళు తెరుచుకుని కాచుకుని ఉంటాడు అనేటువంటి విషయము మనం గ్రహించాలి. ఇక్కడ చూడండి, మరి నిస్వార్థ బుద్ధితో ఉన్నటువంటి ఆ బీదవాడు ఏమీ యాచించకుండా సేవ చేస్తున్నాడు ఆ స్వామి సమర్థకి, దత్తాత్రేయ స్వామి వారికి. మరి అంత సేవ చేసినప్పటికీ పాపం ఆయన తన నిద్ర సమయంలో నిద్రపోవాల్సిందే. అది శరీరానికి సంబంధించినటువంటి కొన్ని మరి బాధ్యతలు ఉంటాయి కాబట్టి తదనుగుణంగా ఆయన నిద్రపోయాడు. కానీ స్వామి సమర్థ నిద్రపోతున్నటువంటి ఆ బీదవాని కలలో కనిపించి చెప్పాట అతనికి, బీదవాడు కాబట్టి నాయనా నీ తండ్రి ఈ విధంగా తులసి చెట్టు దగ్గర ధనాన్ని పాతిపెట్టాడు, నువ్వు అక్కడ తవ్వుకో నీకు ధనం లభిస్తుందని చెప్పారట స్వామివారు. చెప్పి స్వప్నములో ఆ కలలోంచి అదృశ్యమైపోయారు దత్తాత్రేయ స్వామివారు, శ్రీ స్వామి సమర్థ అక్కలకోట మహారాజు గారు. మరి అతడు వెంటనే ఆ మర్నాడు ఏం చేశాడంటే ఆ కళని గుర్తుపెట్టుకుని ఆ స్వామి చెప్పినటువంటి స్థలానికి వెళ్ళి తులసి చెట్టు దగ్గర ఆ స్థలంలో త్రవ్వి చూస్తే నిజంగా ధనం కనబడింది. ఎంత అద్భుతమైనటువంటి లీల చూడండి. భగవంతుడు తన బిడ్డలని ఎలా రక్షించుకుంటాడు, కష్టాల్లో ఉన్నటువంటి బిడ్డలని ఎలా రక్షించుకుంటాడు అనేది మనము గ్రహించాలి. ఆ ధనాన్ని తీసుకుని అతను ఎంతో ఆనందంగా
తనకి జీవనోపాధి చక్కగా సస్యశ్యామలంగా జరిగింది. అతనికి ఎనలేని ధనం దొరకటచ్చువేరా అతని సమస్య పోయింది. స్వామిని సేవించడం ద్వారా అతను ఆ బీదవాడు స్వామిని సేవించడం ద్వారా అతనికి ఆ ధనం లభించింది అనే విషయం మనం గ్రహించాలి. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఏంటంటే ఆ బీదవాడు అతను కటిక దరిద్రుడైనప్పటికీ ధనము లేకపోయినప్పటికీ అనేకమైనటువంటి కష్టాలు ఆయన ఎదుర్కొంటున్నప్పటికీ కూడా అతని సేవ ఎలాంటిదండి? నిస్వార్థమైనటువంటి సేవ. ఏది యాచించకుండా స్వామివారికి ఎనలేని సేవ చేసుకున్నాడు ఆ బీదవాడు. అంతే తప్ప పొద్దునుంచి సాయంత్రం వరకు స్వామి సమర్థ దగ్గర సేవ చేసి మరి అధికారం తీసుకోలేదు. స్వామి నేను నీకు ఇంత సేవ చేశాను, నాకేదైనా మీరు ఇవ్వండి, నాకేదైనా ప్రసాదించండి అని ఏనాడు అడగలేదు, ఆయన యాచించలేదు అనేటువంటి విషయం మనం గ్రహించాలి. అంతరార్థము మనం భక్తులము అని అంటే కాదండి, భక్తులము అని అంటే కాదు, మనము ఆ భక్తుడు అని అర్హతను సంపాదించుకునేటువంటి ఇలాంటి విషయాలన్నీ కూడా మనము ముందు అర్హతని సంపాదించుకోవాలి స్వామి దగ్గర. ఆ అర్హత సంపాదించుకున్నప్పుడే మనం భక్తులమని గర్వంగా చెప్పుకోవచ్చే తప్ప మనం భక్తులము అని మామూలుగా అనుకుంటే కాదు అనే విషయం మనం గ్రహించాలి. ఇక్కడ బీదవాడు అంత కటిక దరిద్రములో ఉండినప్పటికీ అతను సేవ చేసినప్పటికీ నిస్వార్థ బుద్ధితో ఏమీ యాచించకుండా తన సేవకు ప్రతిఫలముగా అధికారము తీసుకొని స్వామిని నమ్ముకున్నాను కదా అని స్వామిని ఎన్నడూ కూడా ఆయన అడగలేదు, అధికారం తీసుకొని యాచించలేదు. అంటే అలాంటి నిస్వార్థ బుద్ధి ఉన్నవారికి మరి పరమాత్ముడే స్వయంగా వారిని ఆదుకుంటాడనే విషయం గ్రహించాలి. లేని అలాగా మనం కనుక అధికారం తీసుకుంటే మనకి ఎలాంటి సేవ ఫలము లభించదు అనేటువంటి విషయము మనము ఈ అద్భుతమైనటువంటి లీలలో మనం గ్రహించవలసిన ప్రతి భక్తుడు కానీ సాధకుడు కానీ మనం ఇది గ్రహించవలసినటువంటి విషయము. నిస్వార్థముగా ఏ భక్తుడైనా స్వామివారికి, దత్తాత్రేయుల స్వామివారికి, ఆ గురువుకి సేవ చేసుకుంటే తప్పకుండా స్వామివారే అన్ని బాధ్యతలను వారే స్వీకరిస్తారు అనే విషయము ఈ అద్భుతమైనటువంటి ఈ బీదవాణి యొక్క ఆ లీల ద్వారా మనము తెలుసుకోవచ్చు.